యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో ధైర్యవర్తిల్తున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. యేసయ్య సన్నిధిలో ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. రేపు ఆదివారం మీరు కూడా రండి. దేవుని యొక్క కార్యాలు మీరు అనుభవిస్తారు. ఒక ముఖ్య గమనిక, ఈ నెల 27వ తారీఖున అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. వాగ్దాన సందేశ కూడిక జరగబోతుంది. 2025లో మొట్టమొదటి 27 ప్రార్థన. దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడబోతున్నాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతున్నాయి. గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట మీకు ఇస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, అందుకే నా కృప నిన్ను విడిచిపెట్టట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో అన్నీ ఉంటే అందరిని ప్రేమిస్తారు, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నీకు ఏమీ లేనప్పుడు, నువ్వు అనాథగా ఉన్నప్పుడు, అందరు విడిచిపెట్టినప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమే ఆ కల్వరి ప్రేమ, నజరేయుడైన యేసయ్య ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. ఈరోజు అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఎవరు లేరనుకుంటున్నావా? ఒంటరిని అనుకుంటున్నావా? ఏంటి నాకు ఈ అప్పులు, శ్రమలు, కష్టాలు, అందరు విడిచిపెట్టారు, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టారు, తోలు వేశారు అనుకుంటున్నావా? భయపడద్దు. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన కృప నిన్ను విడిచిపోదంటే, ఎవరు విడిచిపెట్టినా దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. యోసేపును అందరు విడిచిపెట్టారు, కానీ దేవుని కృప యోసేపుకు తోడుగా ఉంది. అందుచేత యోసేపు గొప్ప స్థితిలోకి వెళ్ళాడు. దావీదును అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుని కృప దావీదుకి తోడుగా ఉంది. కాబట్టి దావీదు గొప్పగా రాజుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరు లేరనుకుంటున్నావు, అన్ని కోల్పోయి అనుకుంటున్నావు, ఎవరైనా ప్రేమించట్లేదు అనుకుంటున్నావు. ప్రభు అంటున్న మాట, నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, నీ స్థితి ఎలాగున్నా సరే, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నా కృప నీకు చూపిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఆయన కృప ఉంది కనుక నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడిపోతావు. పడిపోయిన చోటనే, చితికిపోయిన చోటనే నిన్ను మరలా కడతాడు, నిన్ను నిలబెడతాడు. అవమానం పొందిన చోట నీకు ఘనతనిస్తాడు. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల జీవితాల్లో మీరు చూడబోతున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను మర్చిపోవద్దు. ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నా కృప చూపిస్తాను. అవును ప్రభా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేం తండ్రి. ఈ రోజు నీ కృప ఉంది కాబట్టి మేము సజీవ లెక్కలో ఉన్నాం. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో వారందరిని ఆదరించండి ప్రభా. విడువక నీ కృప చూపించమడుగుచున్నాను. ఒక్కొక్కరిని దర్శించండి, నీ కృపతో నింపమని అడుగుచున్నాను. లూదియా ఇప్పుడే దర్శిస్తున్నాను నిన్ను. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. జ్యోతి ప్రభు ఇప్పుడే నేను తాకుతున్నాడు. ఆయన బలమైన కార్యం యేసు నామంలో జరిగిస్తున్నాడు. ప్రేమలత ప్రభు ఇప్పుడు తాకుతున్నా నిన్ను. ఆయన కృప నీ మీదకి దిగి వస్తున్నాయి. బ్రదర్ మధు, దేవునికి అభిషేకం, ఆయన కృప నీ మీదకి దిగటం నేను చూస్తున్నాను ఇప్పుడే. హల్లెలూయా. అవినాష్, దేవుని ఇప్పుడే తాకుతున్నాడు బ్రదర్. గొప్ప విడుదల నీ జీవితంలో కలుగుతున్నాయి. ప్రసాద్, నీకున్న బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ కృప వారిని ఆవరించును గాక. ఇప్పుడే నీ సన్నిధి ఆవరించును గాక. మీరే తాకుమని దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప మిమ్మల్ని విడిచిపోదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా ఉన్న గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజు అద్భుతమైన ఆరాధన మల్లెపల్లిలో జరగబోతుంది. సాయంత్రం నేను మల్లెపల్లి రాబోతున్నాను. చుట్టుపక్కల వారు రండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.